ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈరోజు నేను ఈ వీడియోలో చిన్నపిల్లలతో మరియు ఇంట్లో వారితో రోజు ఉపయోగపడే చిన్న చిన్న వాక్యాలను ఇవ్వడం జరిగింది. మరియు వాటితో పాటుగా ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నా వెంట రా లేదా నాతో రా లేదా నా కూడా రా అని మనం తెలుగులో డిఫరెంట్గా ఉపయోగిస్తాం. కానీ ఇంగ్లీష్లో కమ్ విత్ మీ నాతో రా. కమ్ అంటే రా, విత్ అంటే నాతో లేదా నా వెంట, సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తాము. అంటే కమ్ విత్ మీ, నా వెంట రా లేదా నాతో రా. నేను మార్కెట్కి వెళ్తున్నాను, నా వెంట రా లేదా నేను మార్కెట్కి వెళ్తున్నాను, నాతోని రా అని మనం అంటూ ఉంటాం కదా. దీన్ని నేను ఇంగ్లీష్లో ఐ యామ్ గోయింగ్ టు ది మార్కెట్, కమ్ విత్ మీ. ఐ యామ్ గోయింగ్ టు ది మార్కెట్, కమ్ విత్ మీ. ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్ అంటే నేను మార్కెట్కి వెళ్తున్నాను. గోయింగ్ అంటే వెళ్ళడము. ఎక్కడికి? టు ది మార్కెట్, మార్కెట్కి వెళ్తున్నాను. గోయింగ్ టు ది మార్కెట్, కమ్ విత్ మీ. నేను మార్కెట్కి వెళ్తున్నాను, నా వెంట రా. నీవు సమయం తీసుకో. సమయం అంటే టైం, నీవు అంటే యూ, తీసుకో అంటే టేక్. దీనిని నేను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలి? టేక్ యువర్ టైం అంటే నీ సమయం తీసుకో. టేక్ యువర్ ఓన్ టైం లేదా టేక్ యాజ్ మచ్ టైం యూ నీడ్. నీడ్ అంటే అవసరము. నీడ్ అంటే అవసరం అంటే నీకు అవసరమైనంత టైం తీసుకో అని అర్థము. టేక్ యాజ్ మచ్ టైం యాజ్ యూ నీడ్. నీకు అవసరమైనంత సమయం తీసుకో అని అర్థం వస్తుంది. పరీక్ష రాసే ముందు నీవు సమయం తీసుకో అంటే ఎగ్జామ్ ముందు, అంటే పరీక్ష రాసే ముందు. రాయడం అంటే రైటింగ్, పరీక్ష అంటే ఎగ్జామ్, అంటే బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామ్. టేక్ యువర్ టైం బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామ్. బిఫోర్ రైటింగ్ ది ఎగ్జామ్ అంటే పరీక్ష రాసే ముందు. నీ సమయం తీసుకో అంటే టేక్ యువర్ టైం. ఎలా చేయాలో చూపించు. ఎలా చేయాలంటే చూపించు, షో మీ, నాకు చూపించు. ఎలా చేయాలో చూపించు, షో మీ హౌ, ఎలా చేయాలో చూపించు. ఈ టీవీ ఆన్ చేయడం ఎలా చేయాలో చూపించు. ఈ టీవీ ఆన్ చేయడం ఎలా చేయాలో చూపించు. ఎలా చేయాలో చూపించికి టీవీ ఆన్ చేయడం అనే వాక్యం అని యాడ్ చేశాము. దానిని ఇంగ్లీష్లో షో మీ హౌ టు టర్న్ ఆన్ ది టీవీ. షో మీ హౌ టు టర్న్ ఆన్ ద టీవీ. హౌ టు టర్న్ ఆన్ ద టీవీ అంటే టీవీ ఎలా ఆన్ చేయాలో. షో మీ అంటే చూపించు. షో మీ అంటే చూపించు. దీన్ని భద్రంగా ఉంచు. దీన్ని భద్రంగా అంటే సేఫ్గా. కీప్ ఇట్ సేఫ్. కీప్ అంటే ఉంచు. దీన్ని సేఫ్గా ఉంచు. సేఫ్ అంటే భద్రము, భద్రంగా అంటే సేఫ్గా. కీప్ ఇట్ సేఫ్. దీన్ని భద్రంగా ఉంచు. మీ పర్సులో డబ్బును భద్రంగా. కీప్ ద మనీ సేఫ్ ఇన్ యువర్ పర్స్. కీప్ ద మనీ సేఫ్. కీప్ అంటే ఉంచడము, మనీ సేఫ్ అంటే డబ్బును జాగ్రత్తగా లేదా భద్రంగా. ఎక్కడ? ఇన్ యువర్ పర్స్. ఇన్ యువర్ పర్స్ ఆర్ ఇన్ యువర్ వాలెట్ అంటే మీ పర్సులో డబ్బును భద్రంగా జాగ్రత్తగా ఉంచుకోండి అని అర్థం. నాకు ఒకటి ఇవ్వు. నాకు ఒకటి ఇవ్వు. ఇవ్వు అంటే గివ్. ఒకటి అంటే వన్. గివ్ మీ వన్. గివ్ మీ వన్. నాకు ఒకటి ఇవ్వు. నాకు ఒక చాక్లెట్ ఇవ్వు. నాకు ఒక చాక్లెట్. ఇంతకుముందు నాకు ఇవ్వు అంటే గివ్ మీ వన్ అన్నాము. ఇక్కడ చాక్లెట్ ఎక్స్ట్రా యాడ్ అయింది కాబట్టి గివ్ మీ వన్ చాక్లెట్. గివ్ మీ వన్ చాక్లెట్. నాకు ఒక చాక్లెట్ ఇవ్వు. మరొకసారి ప్రయత్నించు. మరొకసారి అంటే అగైన్. ప్రయత్నించు, ట్రై చేయడము, ట్రై వన్స్ మోర్. మరొకసారి, వన్స్ మోర్ మరొకసారి. ప్రయత్నించడం ట్రై వన్స్ మోర్, మరొకసారి ప్రయత్నించు. ఎప్పుడు ప్రయత్నించాలి మరొకసారి? విఫలమైతే, ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నించండి అని చెప్తాము కదా. అలాంటి సందర్భాలలో మీరు విఫలమైతే మళ్ళీ ప్రయత్నించండి.
ఇఫ్ యూ ఫెయిల్ ట్రై అగైన్. ఇఫ్ యూ ఫెయిల్ ట్రై అగైన్. తలుపు తీయండి. తలుపు తీయండి. తీయండి అంటే ఓపెన్. ఏంటిది? డోర్. ఓపెన్ ద డోర్. తలుపు తీయండి. ఓపెన్ ద డోర్. చిన్న వాక్యాన్ని ఉపయోగించుకొని ఒక పెద్ద వాక్యం అని చెప్తున్నాను కదా, ప్రతిదానికి చెప్తున్నాను కాబట్టి అది ఎలాంటి సందర్భాలను ఉపయోగిస్తామనేది నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఇంకా ఎక్స్ట్రా రాసుకోవాలి. అలా ప్రాక్టీస్ చేయడం వలన మీకు ఆలోచించే విధానం పెరుగుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో చేయమంటే చేస్తాను, అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందైతే మీరు ఖచ్చితంగా మీ ఓన్గా ఒక సెంటెన్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎక్కువ గుర్తుంటుంది. బిల్లు తీసుకోవడానికి తలుపు తీయండి. తలుపు తీయండి అన్నాం కదా, ఎందుకోసము? బిల్లు తీసుకోవడానికి. అంటే ఇలాంటి సందర్భాలలో తలుపు తీయండి అని అంటామని ఒక ఉదాహరణ ఇచ్చాను. ఓపెన్ ద డోర్. తలుపు తీయండి. టు టేక్ ద బిల్. ఓపెన్ ద డోర్ టు టేక్ ద బిల్. బిల్లు తీసుకోవడానికి తలుపు తీయండి. నీ చేతులు కడుగు. నీ చేతులు కడుగు. నీ చేతులు అంటే యువర్ హ్యాండ్స్. కడుగు అంటే వాష్. వాష్ యువర్ హ్యాండ్స్. నీ చేతులు కడుగు. వాష్ యువర్ హ్యాండ్స్. నీ కాళ్ళు కడుగు అంటే వాష్ యువర్ లెగ్స్ అని చెప్పాలి. తినడానికి ముందు చేతులు కడుక్కోండి. చేతులు ఎప్పుడు కడుగుతాము? ఎక్కువగా తినడానికి ముందు కడుగుతాము. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. ఎప్పుడు? బిఫోర్ ఈటింగ్. తినడానికి ముందు చేతులు కడుక్కోవడం. వాష్ యువర్ హ్యాండ్స్. టేబుల్ సిద్ధం చేయి. టేబుల్ సిద్ధం చేయి. దేనికోసము? తినడానికి. అంటే సిద్ధం చేయి అంటే సెట్ ద టేబుల్. సెట్ ద టేబుల్ అనేది ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తామనేది చూద్దాము. అల్పాహారం కోసం టేబుల్ సిద్ధం చేయి. అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్. టేబుల్ సిద్ధం చేయి. సెట్ ద టేబుల్. దేనికోసము? ఫర్ బ్రేక్ఫాస్ట్. సెట్ ద టేబుల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. విందు కోసం టేబుల్ సిద్ధం చేయి. ఇంతకుముందు అల్పాహారం కాబట్టి బ్రేక్ఫాస్ట్ అన్నాం. ఇక్కడ విందు కోసము టేబుల్ సిద్ధం చేయని చెప్పాం కాబట్టి సెట్ ద టేబుల్ ఫర్ డిన్నర్. ఫర్ బ్రేక్ఫాస్ట్, ఫర్ డిన్నర్. విందు కోసము. డిన్నర్ అంటే విందు. సెట్ ద టేబుల్ ఫర్ డిన్నర్. తలుపు తీయండి. తలుపు తీయండి. ఓపెన్ ద డోర్. తలుపు తీయండి. ఓపెన్ ద డోర్. తలుపు మూయండి అంటే క్లోజ్ ద డోర్. తలుపు మూయండి. మూయడం అంటే క్లోజ్. క్లోజ్ ద డోర్ అని వస్తుంది. కార్ పార్క్ చేసేందుకు తలుపు తీయండి. తలుపు ఎందుకోసం తీయమంటున్నాడు? కారు పార్క్ చేసేందుకు. అంటే ఓపెన్ ద డోర్ టు పార్క్ ద కార్. ఓపెన్ ద డోర్ టు పార్క్ ద కార్. కిటికీ మూసివేయండి. కిటికీ మూసివేయండి. మూసివేయడం అంటే క్లోజ్. కిటికీ అంటే విండో. క్లోజ్ ద విండో. క్లోజ్ ద విండో. కిటికీ మూసివేయండి. కిటికీని తెరవండి అంటే ఓపెన్ ద విండో. ఇంతకుముందు ఓపెన్ ద డోర్ అన్నాం కదా, సేమ్ అదే విధంగా ఓపెన్ ద విండో అంటాం. చల్లగా ఉంది కాబట్టి కిటికీ మూసివేయండి. కిటికీని ఎందుకు మూసివేయమంటున్నారు? చల్లగా ఉంది కాబట్టి. చల్లగా అంటే కోల్డ్. ఇట్స్ కోల్డ్ సో క్లోజ్ ద. ఇట్స్ కోల్డ్ సో క్లోజ్ ద విండో. మూసివేయండి. కిటికీ మూసివేయండి. ఇట్స్ కోల్డ్ చల్లగా ఉంది. నియమాలు పాటించండి. నియమాలు అంటే రూల్స్. ఫాలో చేయడం అంటే పాటించడము. ఫాలో ద రూల్స్. నియమాలు పాటించండి. ఫాలో ద రూల్స్. నియమాలు పాటించవద్దు అంటే నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. వద్దు అంటే అప్పుడు డోంట్ ఫాలో ద రూల్స్ అని చెప్పాలి. వద్దు అంటే డోంట్. స్కూల్లో మీరు నియమాలు పాటించండి. నియమాలు పాటించమని ఎక్కడ చెప్తున్నారు? స్కూల్లో. కాబట్టి ఇన్ స్కూల్ ఫాలో ద రూల్స్. స్కూల్లో నియమాలు పాటించండి. ఇన్ స్కూల్ ఫాలో ద రూల్స్. నేను ఒకవేళ వేగంగా చెప్తున్నాను మీకు అనిపించినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో నుండి కొంచెం స్లోగా చెప్తాను. ఎక్కువ పండ్లు తినండి. పండ్లు అంటే ఫ్రూట్స్. ఎక్కువ అంటే మోర్. తినడం అంటే ఈట్.
ఈట్ మోర్ ఫ్రూట్స్. ఈట్ మోర్ ఫ్రూట్స్. ఎక్కువ పండ్లు తినండి. పండ్లు ఎందుకు తినమంటారు? ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు తినండి. ఆరోగ్యంగా అంటే హెల్తీగా. సో ఈట్ మోర్ ఫ్రూట్స్ టు స్టే హెల్తీ. ఉండడము, స్టే అంటే ఉండడం కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు స్టే హెల్తీ పండ్లు తినండి. ఈట్ మోర్ ఫ్రూట్స్. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ పండ్లు తినండి. ఇక్కడ మనం మోర్ యూజ్ చేసాం కాబట్టి ఎక్కువ పండ్లు తినండి. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువ పండ్లు తినండి అంటే ఈట్ మోర్ ఫ్రూట్స్ టు స్టే హెల్తీ. ఎక్కువ నీరు తాగండి. ఎక్కువ నీరు అంటే మోర్ వాటర్. తాగడం అంటే డ్రింక్. డ్రింక్ మోర్ వాటర్. ఎక్కువ నీరు తాగండి. డ్రింక్ మోర్ వాటర్. మోర్ అంటే ఎక్కువ, వాటర్ అంటే నీరు, తాగడము డ్రింక్. వేసవిలో ఎక్కువ నీరు తాగండి. ఎక్కువ నీరు ఎప్పుడు తాగుతాము? వేసవిలో. వేసవి అంటే సమ్మర్‌లో. డ్రింక్ మోర్ వాటర్ ఇన్ సమ్మర్. డ్రింక్ మోర్ వాటర్ ఇన్ సమ్మర్. సమ్మర్‌కి ముందు, సీజన్స్ ముందు ఇన్ యూజ్ చేస్తాము. నేను ఎట్, ఇన్ అని ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పే చిన్న చిన్న వాక్యాలలో కూడా ఎట్, ఇన్, అను ప్రిపోజిషన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిందే. ఈ ప్రిపోజిషన్స్ తెలిస్తేనే మీరు సెంటెన్స్ అనేది, వాక్యం అనేది కరెక్ట్‌గా రాయగలుగుతారు. ఇక్కడ మనం డ్రింక్ మోర్ వాటర్ ఇన్ సమ్మర్ అన్నాము. డ్రింక్ మోర్ వాటర్ ఆన్ సమ్మర్. డ్రింక్ మోర్ వాటర్ ఎట్ సమ్మర్. ఇక్కడ ఇన్ కరెక్ట్ గ్రామర్ ప్రకారం ఇన్ రావాలి. ఎందుకంటే సీజన్స్‌కి ముందు ఇన్ వస్తుంది. ఇక్కడ మీరు రాంగ్ చేసుకున్నారనుకోండి, వాక్యం అనేది మీనింగ్ చేంజ్ అవుతుంది. గ్రామర్ పరంగా కూడా తప్పవుతుంది. కాబట్టి ఎట్, ఆన్, ఇన్ అనేది ఒక స్పెషల్‌గా అందరికి అర్థమయ్యే విధంగా ఒక వీడియో చేస్తాను. అండ్ దానిపైన క్విజ్ క్వెషన్స్ కూడా ఇస్తాను. సో, ఆ వీడియోస్ మీరు చేసినట్లయితే మీకు మిస్టేక్స్ అనేది చేయకుండా తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో నుండి మీరు ఇన్ సమ్మరా, ఆన్ సమ్మరా, ఎట్ సమ్మరా అంటే సీజన్స్ ముందు ఇన్ వస్తుందని మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది, తెలుస్తుంది. సో, ఇదండి. ఇది ఒక పార్ట్ 1 వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.